Okay. Okay. Now let us see, right? So what we have additionally done in this circuit is we have just added ట్రాన్స్‌డ్యూసర్ బ్రిడ్జ్ అంటే ఇన్‌స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్ అంటే మనం ఎక్కడ యూజ్ చేస్తున్నామండి? జనరల్‌గా ట్రాన్స్‌డ్యూసర్ అవుట్‌పుట్ లో ఉంటుంది కాబట్టి, దాని యొక్క స్ట్రెంగ్త్‌ని మనం రైజ్ చేయడానికి ఇన్‌స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్ యూజ్ చేస్తున్నాం. ఇది ఇన్‌స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్ సర్క్యూట్. ఇది మనం అడిషనల్‌గా యాడ్ చేసిన ట్రాన్స్‌డ్యూసర్ బ్రిడ్జ్ అన్నమాట. ఇప్పుడు ఈ సర్క్యూట్ యొక్క పర్పస్ ఏంటంటే, దీని అవుట్‌పుట్ ఏదైతే ఉందో, దాన్ని ఈ యాంప్లిఫైయర్ సర్క్యూట్ ఆహ్, యాంప్లిఫై చేస్తుంది. Okay, so here also we'll be going to calculate the what is the output voltage of this excuse me, of this circuit, right? So before going into the analysis, generally అంటే స్ట్రెయిన్ గేజెస్ అట్లాంటివన్నీ కూడా నేను బ్రిడ్జ్లో మనం జనరల్గా బ్రిడ్జ్లోనే చేస్తామండి. ఓకే, రైట్. సో అట్లాగే ఇక్కడ కూడా నేను బ్రిడ్జ్ తీసుకున్నాను, రైట్. అండ్ సమ్వేర్ హియర్ transducer device have been connected in one of the arms of this bridge. సో ఇనీషియల్గా మనం ఏం అస్యూమ్ చేసుకుంటామంటే, ఇఫ్ నో ఇన్పుట్ ఆర్ ఈ ట్రాన్స్‌డ్యూసర్‌కి ఎటువంటి ఇన్పుట్ ఇవ్వకపోతే, రైట్, అప్పుడు నాకు బ్రిడ్జ్ బ్యాలెన్స్‌డ్ కండిషన్‌లో ఉంటుంది. అంటే బ్యాలెన్స్‌డ్ కండిషన్ అంటే ఈ నోడ్ దగ్గర వీబీ వోల్టేజ్ ఉంది. ఈ నోడ్ దగ్గర వీఏ ఉంది. రైట్? సో వీబీ విల్ బి ఈక్వల్స్ టు వీఏ ఇఫ్ మై బ్రిడ్జ్ ఈజ్ ఇన్ ద బ్యాలెన్స్డ్ కండిషన్. అంటే బిఫోర్ అప్లికేషన్ ఆఫ్ సమ్ ఇన్పుట్ ఏదైతే మెజర్ చేయాలనుకుంటున్నారో ఆ ఇన్పుట్ మెజర్ చెయ్యక ముందర, అప్లై చేయక ముందర నాకు బ్రిడ్జ్ బ్యాలెన్స్ కండిషన్‌లో ఉంటుంది. అంటే మై వీబీ విల్ బి ఈక్వల్స్ టు వీఏ. సో వాట్ ఈస్ మై వీబీ? VB is written as, just by applying the potential divider rule, I can write it as VB equals to RB VDC by RB plus RC, which you can see here. Similarly, VA is written as RA, this is RA, I forgot to write, RA by RA plus RT. RT plus or minus delta R అనేదండి చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ ఆఫ్టర్ ద అప్లికేషన్ ఆఫ్ ఇన్పుట్ పారామీటర్. మీరు ఏదైతే మెజర్ చేయాలనుకుంటున్నారో అప్లై చేసిన తర్వాత చేంజ్ వచ్చిన రెసిస్టెన్స్ అనమాట. కానీ ఇనీషియల్‌గా నేను ఫస్ట్ ఆర్‌టీ అనే రెసిస్టెన్స్ ఉంది అని అనుకుంటే, అప్పుడు నాకు వీఏ ఏమవుతుంది? ఆర్ఏ బై ఆర్ఏ ప్లస్ ఆర్‌టీ ఇంటూ వీడీసీ. సో దట్ ఈస్ వాట్ I have given. So that is what I have written over here, that RT equals to resistance of the device at reference condition, అంటే బిఫోర్ అప్లికేషన్ ఆఫ్ ఎనీ ఇన్పుట్. ఇప్పుడు నేను దీన్ని గనక సింప్లిఫై చేస్తే, నాకు సింప్లిఫై చేసిన తర్వాత సింపుల్‌గా బ్యాలెన్స్ కండిషన్ ఏమొస్తుందనంటే, ఆర్‌సీ బై ఆర్‌బీ ఈక్వల్స్ టు ఆర్‌టీ బై ఆర్ఏ వస్తుంది. ఏం చేయలా, దీన్ని జస్ట్ క్రాస్ మల్టిప్లై చేసి సింప్లిఫై చేశా. సో సింప్లిఫికేషన్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సింప్లిఫై చేసిన తర్వాత నాకు బ్యాలెన్స్డ్ కండిషన్ ఆర్‌సీ బై ఆర్‌బీ ఈక్వల్స్ టు ఆర్‌టీ బై ఆర్ఏ వచ్చింది. సో కీప్ దిస్ ఈక్వేషన్ aside.
ఓకే. ఇవి ఒకసారి నోట్ చేసుకోండి. Okay. Now let us consider that I have applied some input voltage, I mean input something which have to be measured to the transducer here. Then obviously నేను ఇక్కడ ఏదైతే అప్లై చేస్తున్నానో ఈ ట్రాన్స్డ్యూసర్ దగ్గర అప్పుడు జనరల్గా ఈ రెసిస్టెన్స్లో వేరియేషన్ వస్తుందండి. ఎప్పుడైతే నాకు ఈ రెసిస్టెన్స్లో వేరియేషన్ వచ్చిందో నో మోర్ యువర్ బ్రిడ్జ్ ఈస్ సెట్ టు బి ఇన్ ద బ్యాలెన్స్డ్ స్టేట్. సో ఆబ్వియస్లీ యువర్ బ్రిడ్జ్ విల్ గో ఇన్ టు ద అన్బ్యాలెన్స్ స్టేట్. ఇప్పుడు ఆ కేస్ని కన్సిడర్ చేసుకుంటే సో లుక్ ఎట్ హియర్ డ్యూ టు చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ యూజువల్గా నా వీబీ అయితే మారదు. వీబీ యాజ్ ఇట్ ఈస్గా ఆర్బీ ఇంటూ వీడిసి బై ఆర్బీ ప్లస్ ఆర్సీ అనే ఉంటుంది. విఏ వచ్చేసి మారుతుందండి. విఏ వచ్చేసి ఆర్ఏ వీడిసి బై ఆర్ఏ ప్లస్ రెసిస్టెన్స్లో చేంజ్ వచ్చింది కదా, దాన్ని నేను ఆర్టీ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఆర్ అని చెప్పేసి వేసుకున్నాను అనమాట. ఇనీషియల్గా ఇక్కడ ఆర్టీ ఉంది, చేంజ్ ఇన్ రెసిస్టెన్స్ వచ్చేటప్పటికి ఆర్టీ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఆర్ అని కన్సిడర్ చేసుకున్నాం. నా నాకు విఏ తెలుసు, విబి తెలుసు. ఆఫ్టర్ చేంజ్ ఇన్ ద రెసిస్టెన్స్ విఏబి కావాలి అని అంటే విఏబి అంటే వోల్టేజ్ అక్రాస్ దీస్ టూ టర్మినల్స్ అనమాట. సో VAB కావాలి అని అంటే సింప్లీ ఐ టేక్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ వోల్టేజెస్ దట్ ఈస్ VB మైనస్ VA. సో సబ్స్టిట్యూట్ చేయండి డైరెక్ట్గా ఈ ఎక్స్ప్రెషన్స్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. చేసిన తర్వాత మనం తీసుకోవాల్సిన కన్సిడరేషన్ ఏంటి అని అంటే రిమెంబర్ దట్ all the resistances that is RA, RB, RC and RT are equal to R. సో ఈ కండిషన్ కనుక మనం కన్సిడర్ చేసి వీటన్నిటి ప్లేసెస్లోనూ నేను ఆర్ని కనుక సబ్స్టిట్యూట్ చేస్తే నాకు విఏబి ఈక్వల్స్ టు ఈ ఎక్స్ప్రెషన్ వస్తుంది. దట్ ఈస్ ఆర్ విడిసి బై 2R మైనస్ ఆర్ విడిసి బై 2R ప్లస్ డెల్టా ఆర్. Now just simply do the simplification just by taking the LCM and do the simplification. So after doing the simplification, I'll be going to get VAB equals to delta R VDC by 2 into 2R plus delta R. సో ఇది సింప్లిఫై చేసిన తర్వాత నాకు ఈ ఎక్స్ప్రెషన్ వస్తుందండి. ఓకే, సో ఇదంతా ఎప్పుడు చేస్తున్నానంటే ఇంతకు ముందర ఫస్ట్ కండిషన్ నేను బ్రిడ్జ్ బ్యాలెన్స్డ్ కండిషన్లో ఉన్నప్పుడు నాకు వచ్చిన కండిషన్ ఇది. అంటే ఏ ఇన్పుట్ అప్లై చేయనంతసేపు నాకు 4 ఆర్మ్స్లో ఉన్న రెసిస్టెన్సెస్ ఈక్వల్గా ఉంటాయి అండ్ బ్రిడ్జ్ బ్యాలెన్స్ స్టేట్లో ఉంటుంది. అప్పుడు నాకు వచ్చిన కండిషన్ ఇది. తర్వాత నేను ఎప్పుడైతే ఇన్పుట్ అప్లై చేశానో అప్పుడు one of the resistances in one of the arms will be changed. So that change in the resistance will lead the bridge to the unbalanced state. అప్పుడు నేను ఏం చేశానంటే విబి మారదు కానీ విఏ మారుతుంది. అక్కడ నుంచి నేను విఏబి అంటే వోల్టేజ్ అక్రాస్ దీస్ టూ టర్మినల్స్ని నేను క్యాల్కులేట్ చేశాను. అంటే క్యాల్కులేట్ చేయడానికి నేను వాట్ ఐ హ్యావ్ డన్ ఈజ్ So what I have done is VB minus VA చేశాను. VB VA సబ్స్టిట్యూట్ చేసుకున్నా. సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత అన్ని రెసిస్టెన్సెస్ ఈక్వల్ అని చెప్పి కన్సిడర్ చేసుకుని అన్ని రెసిస్టెన్స్ ప్లేస్లో ఆర్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. రైట్, చేసి సింప్లిఫై చేస్తే నాకు ఫైనలీ VAB ఈక్వల్స్ టు డెల్టా ఆర్ VDC బై 2 into 2R ప్లస్ డెల్టా ఆర్ వచ్చిందండి. రైట్, సో నాకు ఈ సర్క్యూట్ ప్రకారం ఈ సర్క్యూట్ ప్రకారం ఇవి రెండు వోల్టేజ్ ఫాలోవర్ సర్క్యూట్సే కాబట్టి ఇక్కడ విఏబి ఉంటే ఆబ్వియస్గా ఈ స్టేజ్లో కూడా విఏబినే ఉంటుంది. అవునా, అంటే దాని అర్థం ఏంటి, నాకు ఈ స్టేజ్కి ఇన్పుట్ వోల్టేజ్ విఏబి అప్లై అవుతుందని అర్థం. ఓకే, సో అప్పుడు నాకు
అప్పుడు నాకు అవుట్‌పుట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది అనంటే V0 ఈక్వల్స్ టు VAB ఇంటూ మైనస్ R2 బై R1. సింపుల్‌గా నేను VAB ప్లేస్‌లో ఇందాక నాకొచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ని ఏదైతే ఉందో ఆ ఎక్స్‌ప్రెషన్‌ని నేను సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. సబ్స్టిట్యూట్ చేసుకుని సింపుల్‌గా ఇక్కడ డెల్టా R I just neglect delta R because this is very much less when compared to that of this term 2R. సో అది నెగ్లెక్ట్ చేస్తే ఫైనల్‌గా నాకు V0 ఈక్వల్స్ టు మైనస్ R2 బై R1 ఇంటూ డెల్టా R బై 4R ఇంటూ VDC వచ్చింది. సో దిస్ ఈస్ ద అవుట్‌పుట్ వోల్టేజ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్ యూజింగ్ ట్రాన్స్‌డ్యూసర్ బ్రిడ్జ్. ఓకే. సో జస్ట్ గో త్రూ ద డెరివేషన్. నోట్ చేసుకోండి. So after noting, you can leave the class. So in the next class, we'll discuss about integrator.